అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ శుక్రవారం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ శుక్రవార లక్ష్మీ కథ. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వలన వీరింట కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడలి ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచి వాకిట్లోనే పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పెడుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిట్లో వడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిట్ల అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధంగా 6 కోడళ్ళు చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్ళకి వెళ్ళగా పెద్ద కోడలి ఇంటికి వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపి చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనకాల కూర్చుని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికింది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవాళ్ళము. మాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి యాయావారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యం వార్చి పెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీ పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఇమ్మని కోరగా అతడు వాటన్నిటిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలకవాని దగ్గరికి వెళ్ళి వారింటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలి అని తిలకల వారిని కోరగా తిలకలవాడు తెలగపిండిని, నూనెను ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద కోడలు కంచరి దగ్గరికి వెళ్ళి కంచరి దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలి అని కోరగా కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాని దగ్గరికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలకు అందజేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో నవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని భోంచేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానిక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మా, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దువు కానీ అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు? రేపటి ఉదయమే వెళ్దువులే అని పలకగాని
దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలియజేసింది. బయటకు వెళ్ళి వస్తానని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదే విధంగా 4 మూలల్లో కూర్చొని తెల్లవారే వరకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేలుకోగానే ఇల్లు బాగు చేయడానికి చీపురుని చేతబట్టి గది యొక్క 4 మూలలు చూసింది. 4 మూలల్లోనూ 4 బంగారు కుప్పల నుంచి చూసి ఆమె ఎంతో ఆనందించింది. భర్తకు ఆమె విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే అని భావించి తమపై ఆమె చూపిన దయ తలుచుకొని ఎంతో సంతోషంతో బాధతో కలిసి శుక్రవారంతో నోయించుకొని భాగ్యాలను వాసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయ కలవాడు, ఆమె దయలేనివాడు లేనివారిలోని రెక్క. ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధనం ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాన్ని దేవతలైన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. ఆ అమ్మ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధన గర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షం అని అనేవాడు అతను. రాను రాను దేవుడా లేక దయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. ఇతవు చెప్పేవారిని కసిరేవాడు, తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు. అలా అతని చెంతకు వచ్చిన వాళ్ళందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకుగాను ఆ సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవాడు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా కూడా ఏదోలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికి మాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి అవసరానికి డబ్బు లేక డాబసరికి తన పలుకుబడికి అప్పులు చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దల్ని ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు: దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరి కొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు. అప్పుడు వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేను ఉండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయినది. రుణదాతలకు కుటుంబ గాదులకు పిలిచి ఒకానొక రాత్రివేళ సమాధి అడుగుల పట్టిపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతడికి సహాయం చేయాలని అనుకున్నాడు. కానీ తక్కిన వ్యాపారులు పట్టుబడుతూ ఉండడం వలన ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొరికించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు: సమాధి, నువ్వు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడి వలె అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకొని ఆ చేతికర్రతో సంతకు వెళ్ళి ఆ చేతికర్రను సంతలో ఎవరో పొరుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్ర అవస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు
మరొక్కసారి సమాధిని విడిచి ఇలా పలికాడు. సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దానిని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి దానిని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందక దరిద్ర బాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యంలో మోహరీలు గుర్త పోయించాడు. కానీ సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది. అతని కళ్ళు నలుపుకుంటూ పోయి మోహరీల గుట్టపై పడి, చీచి, ఎవరో దారిలో రాళ్ళగుట్ట పోశారు అని వాటిని అటు ఇటు చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తాను పోయాడు. అంతా మిత్రునకు చూపి, చూసారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా మంచింపబడుతూ ఉంటాడు అని చెప్పాడు. తర్వాత సమాధి అడుగులకు చేరుకొని తన కష్టాలని అన్నీ గడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు. సమాధి, కేవలం ధనలక్ష్మి తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించిన వాడి నీకీ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు, ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజమునే జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. సమాధికి మరొక మార్గమేది కనపడకపోవటం వలన గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలోని తారసపడినది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు. కష్టమో సుఖమో భర్తతోటే లోకం. పొమ్మని ఆమె పుట్టింటి వాళ్ళు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోచుండటంచే సమాధి ఆ ధనంతో నగరానికి వెళ్ళి తగు సామాగ్రులు కొని అదే విధానంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు. దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి. దానితో సంతృప్తిగా సాధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊరిలోనికి పోయి సమాధి ఉనికిని, అతనిలోని మార్పును అందరికీ తెలియజేశాడు. సమాధి మిత్రుడు అలాగే విప్రుడు కూడా దీనిని సమర్థించారు. అవును, అమ్మవారిని కించపరచడం వలనే అతడికి ఇటువంటి గతి పట్టింది, కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మనలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వలన అతని వ్యాపారం అభివృద్ధి చెందటం వలన తిరిగి కోటీశ్వరుడిగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజులలోనూ అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథులయందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి. ఇది ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదే విధానంగా నారదముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరెప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ కూడా తనని ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది. కాబట్టి అవి తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలోనూ నివాసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణు పాదాలను
నొక్కడానికి గల కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపిస్తుంటాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు అక్క చెల్లెలు. అలా అనుకున్నవే తడువుగా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అతని ముందుకు వెళ్ళి నిల్చున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతనికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి. ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయమంతా కూడా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని తెలుసు. అయితే నిజాలు చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమె కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని కూడా తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అని తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అదయింది. మనసుకైతే సర్ది చెప్పకుండా ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి దగ్గర చూసి, అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులో నొప్పించే విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరు అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు ఎక్కువ అని అనుకొని వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవిని అనుమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి బద్ధశత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి. లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చర్చలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సముద్ర గర్భం నుంచి తను బయటకు రావాలని జ్యేష్ఠాదేవి కోరడంతో తాను బయటకు వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో కూడా తెలియజేస్తుంది. ఈ విధానంగా సముద్రం గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమలలో కొలువై ఉంటానని చెప్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమలకు అంత ప్రాధాన్యత ఇస్తాము. పెళ్లి పత్రికలు కూడా పసుపు కుంకుమలు రాయడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు. ఇలా పసుపు కుంకుమ రాయడం వలన ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి కృప నూతన వధూవరులపై ఉంటుందని భావిస్తారు. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలు రాస్తారని పురాణాలు చెప్తున్నాయి. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమైనది అని ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాలను చేరుకున్నాడు. శ్రీహరి
తన ప్రియభక్తుడిని స్వాగతించి అతని ఘోరవార్తను అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పాడు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రద్దతి అయిన తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు ఎంతో మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరం నుంచి లోనికి పోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలు నారదుడికి అడ్డుపడ్డారు. దానితో ఎంతో కోపగించిన నారదుడు మహాలక్ష్మి శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుడి ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైనది. శరీరం అంతా కూడా చెమటలు పట్టాయి. కీలరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా పలికాడు. నారదా, నీ కోపం కారణం నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానమయందు శీలవర్తమయందు తుంబురుడు నీకన్నా కపటిగాడు, గర్విష్ఠుడు కాదు. కపటమర్తిని ప్రదర్శించేవాడు. ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచిన వారికి అవశ్యం వసుడని, సంగీతం చేత తను చేరవచ్చునని చాటి చెప్పడానికే కౌశిక తంబురులను నేను సత్కరించాను. నీ శాపానికి ఏమీ బాధపడకు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అని చెప్పాడు నారాయణుడు. నారదుడికి అప్పటికి జ్ఞానోదయమైనది. ఓ దేవదేవా, నా తప్పును క్షమించు. అవివేకి వలె ప్రవర్తించారు, నన్ను కాపాడు. తుంబురా, కౌశికుల వలె సంగీతంలో మేటినైతి. ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది. తన దివ్య అస్తాలలో నారదుని పైకి లేపాడు నారాయణుడు. ధైర్యాన్ని చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్టుగా చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉన్నది. దాని మీద ఒక దీవాంతం ఉంది. ఆ ఉలూకాపతికి శుశ్రూష చేసి సంగీతంలోని నేటిమి కమ్మని దీవించాడు నారాయణుడు. దీంతో నారదుడు శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలగిరి శిఖరం చేరాడు నారదుడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలాదులందరూ అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుడిని చూడగానే వినయంతో హాస్యం దిగి ఎగుదురు వెళ్ళారు. ఆనందంగా ఆసనం చూసి కుశల ప్రశ్నలు వేశాడు. ఎందుకు వచ్చాడు, కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవాలికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడు ఎవరైతేనే తనకు కావలసినది సంగీత విద్య. ఉలూకాపతికి నమస్కారం చేసి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు అంటే ఉలూకాపతి. నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తాను ఎవరో వివరించసాగాడు. ఓ నారద మహర్షి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పూర్వం భువనేశ్వరుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్తనుడు, సంప్రదాయం సాన ధర్మ కార్యాలన్నీ తప్పకుండా నిర్వహించేవాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మద్యనులకు తెలియజేశాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను మర్చిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానం మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయారు.
వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుడిని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుడి సంపదనంతా కూడా స్వాధీనం చేసుకొని రాజ్యం నుంచి వెలగొట్టాడు రాజు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రతి ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైనది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైనా సరే ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయినది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వలన మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు. దివాందిత స్థితికి యమధర్మరాజు ఎంతో జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం తొలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన వాట నిజమే. కానీ పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనముడైన సంగీతంతో హరికీర్తనం చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైంది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయినది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తున్నది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థ తెచ్చిపెట్టినది. దీని నుంచి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది విన్నాక, అంటే యముడు చెప్పింది విన్నాక గాని దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించవచ్చు అనే జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలా అయినా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. దీంతో యముడు హృదయం కూడా ద్రవించింది. ఊలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనికి రా. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తర్వాత నీకు శుభం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఓ మహర్షి, ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం ముందు కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు నా ముందు ఉన్న శవాన్ని చూసి రథంలో ఆపాడు. దగ్గరికి వచ్చి చూసి, ఇది భువనేశుడి కాయం వలె ఉన్నది. ఇది ఇక్కడ ఎలా పడి ఉన్నది? దీనిని ఈ పక్షి తినడమేమిటి అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాసురువులు నేలరాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజేసిన విషయమంతా కూడా వివరించాడు. హరిమిత్రుడు అది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధ ఇక చాలు. ఈ క్షణం నుంచి నీకు బాధ అన్నది లేకుండా ఉండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధిస్తావుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి బయలుదేరాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబంధు తన కథంతా కూడా వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదు అన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు.
కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైన ఈ కథలు ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవభావం పువ్వుల్లో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తల ఉంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధనం అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3 లక్షల రాగాలలో మంచి ప్రావీణ్యం గడిపాడు. సహపాఠులంతా పోడిస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవివ్వన్నాడు. ఎంతటి కోరికైనా సంశయించవద్దు అన్నాడు. శిష్యుడి పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్మల్ని నేనేమి కోరగలను? దీవాందమునకు కావలసిన అవసరాలు ఏముంటాయి? శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకోక తప్పదు. ఈ ధరాధరం నిలిచి ఉండేంతవరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలాగా వరాన్ని ప్రసాదించు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్పుడు నారదుడు విశాలంగా నవ్వాడు. ఓ గురువర్య, ఇది మరి చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతమున వలన నిలిచి ఉన్నంత వరకు మీకే కీర్తికి ఏ అంతులేదు. మీరు చేసిన ఈ మహోపకారానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవా భాగ్యాన్ని, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరిద్దువుగాక అంటూ శిష్యుడికి కానుకను దేవర్షిగా వరాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాడు నారదుడు. ఈ విధానంగా గానబంధు అని గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారింది. శుక్రవారం రోజు ఎవరైతే ఈ కథలను వింటారో లేక చదువుతారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కరుణ కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. రుణ సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.